సర్వదేవతాతీత స్వరూపులైన భగవాన్ బాబా వారి దివ్య పాద పద్మములకు శతకోటి వందనములతో భక్తులందరికీ సాయిరాం. అహం సత్యబోధ కళలో నిన్నటి రోజున ఒక సైంటిస్ట్ కిను సత్సాయిబాబా వారికి జరిగినటువంటి సంభాషణలను, సూర్యునిలోని వేడి, ఆ విషయాల గురించి మాట్లాడుకోవడం జరిగింది. ఈరోజు పంచభూతములు పరమాత్మ యొక్క అంశములు. ఆ సైంటిస్ట్ మరొక ప్రశ్న వేశాడు, స్వామి, ప్రపంచం లోపల జలము అంతా భూమిలో ఉంటున్నదని ప్రతి ఒక్కరూ అంటుంటారు. భూమిలో జలమే పైకి పోయి తిరిగి వర్షముగా కురుస్తున్నదని అనుకుంటారు. ఈనాడు చూస్తుంటే భూమిలో జలము దొరకటం లేదు. ఇంకా ఎంతకాలం జలం తీసుకోవడానికి వీలవుతుంది? ఇది కూడా అగోచరంగాను అయోమయ స్థితి తలపిస్తున్నది అన్నాడు. స్వామి దానికి జవాబు, ఆయన పంచభూతములు పరమాత్మని అంశగా మీరు భావించుకోవడం చేతనే జీవుడు అనే ధాతువు నుండి దేవుడు పుట్టాడు. జీవుడు అనగా ప్రకటించటం. చూడండి, జీవుడు నుండి దేవుడు అనేది పుట్టింది. మనకి చాలా కొత్తగా ఉన్నాయి ఈ పదాలు. జీవుడు నుండి దేవుడు అనేది పుట్టింది. ఎక్కడ చూసినా ప్రకటింపబడేది పంచభూతాలే. పంచభూతములను దేవతలుగా భావిస్తున్నాం. జగత్తును ప్రకటింపజేసే భూతములు కనుకనే పంచభూతములు పరమాత్మ అంశములని కూడాను మనం చెప్పుకుంటున్నాం. ఈ జలము యొక్క తత్వము, ఈ భూమి యొక్క తత్వము స్వామికి తెలియకుండా పోదు. కొన్ని వేల సంవత్సరముల నుండి వర్షము కురిసి వచ్చిన నీరు భూమి లోపలికి ఇంకిపోతున్నది. ఈ దిగే జలము ఎట్లా ఉన్నదంటే అతి నిదానంగా దిగుతున్నది భూమి లోపలికి. భూమిలో దిగేది నిదానము. మనవారు బోరింగులు వేసి బయటకు కొట్టడం క్విక్. అనగా భూమిలోకి దిగేటువంటి వాటర్ నిదానంగా దిగుతుంటే మానవుడు దాన్ని బయటకు లాగటం క్విక్ అంటే తొందరగా లాగేస్తున్నాడు, త్వరగా కొట్టేస్తున్నారు నీరు. నిదానంగా ఎన్నో సంవత్సరాలుగా దిగుతుంటే వారు కొన్ని గంటల లోపలనే నీరు కొట్టేస్తున్నారు. దాని వలనే భూమిలో నీరు తక్కువైపోతున్నది. నీరు అతి త్వరగా భూమిలోనికి ఇంకటానికి పూనుకుంటే వీలవుతే ఈ త్వరగా తీసే జలంతో కొంత సరిపుచ్చుకోవడానికి వీలవుతుంది. నీరు అతి త్వరగా భూమిలోనికి ఇంకటానికి పూనుకుంటే వీలవుతే ఈ త్వరగా తీసే జలంతో కొంత సరిపుచ్చుకోవడానికి వీలవుతుంది. మరి ఈ రెండు సాధ్యమా? దాన్ని ఇంకింప చేయటం అనేది ఎవరు సాధ్యం అవుతుంది? కాబట్టి ఈ రెండు చేతగాని విషయాలు. త్వరగా బయటకు తీయటాన్ని ఆపలేడు, లేదా భూమిలోనికి త్వరగా దింపడానికి కూడా మన చేతిలో లేదు. ఈ రెండు చేతకాని విషయాలే మీ సైన్స్ కి. ఆ చేతకాని విషయాలు ఎవరికి అంటే మీ అన్నారు ఇక్కడ, మీ సైన్స్ కు చేతకాని. ఈనాడు సైన్స్ చేసిన ఘనకార్యం ఏముంది చెప్పండి? ఉన్న ధనమంతా దుర్వినియోగం చేయటం, ఏదో చంద్రమండలం వెళ్ళాం, సూర్యమండలం వెళ్ళాం అని చెప్పుకోవడం తప్ప వీటి వల్ల ప్రజలకు ఉపయోగపడేవి, మార్గదర్శకములైనవి వారు అందించడం లేదు. కొన్ని అందించారు. కరెంటును ప్రజల ఉపయోగ నిమిత్తమై ప్రవేశపెట్టే మార్గములను గురించి మీరు పరిశోధనలు సల్పితే ఎంతైనా బాగుంటుంది. మీ ప్రయత్నము మీరు చేసినప్పుడే భగవత్ సంకల్పము దానికి తోడవుతుంది. ఈనాడు సైన్సును మాత్రమే నమ్మి యువకులంతా దైవతత్వాన్ని పూర్తిగా విస్మరించి జీవితమే ఒక పశు జీవితంగా మార్చుకుంటున్నాడు. చాలా పొరపాటు. తల్లిదండ్రులు కూడాను వారిని ఖండించి సరి అయిన మార్గంలో తిప్పినప్పుడే స్వామి సంకల్పానుసారంగా మీరు కూడాను కొంత ప్రోత్బలాన్ని కలిగింపజేయవచ్చునే కానీ తల్లిదండ్రులు పిల్లలను విచ్చలవిడిగా విడిచిపెట్టి భగవత్ కటాక్షముతో ఏదో జరిగిపోతుంది అనుకుంటే తప్పు. భగవంతుడు ఏమీ పని లేక ఇక్కడ రాలేదు. మీ ప్రయత్నం మీరు చేసినప్పుడే భగవంతుని సంకల్పం అనే సహాయం కూడాను దానికి తోడుగా ఉంటుంది. కనుక మన ప్రయత్నం లేకపోతే ఏమి భగవంతుని సంకల్పం కూడా సహాయపడదు.
మొన్న మధ్య అనుకున్నాం, ఒకడు బండి తోలుకుంటూ వెళ్తుంటే బురదలో దిగిపోయిందిరా. అతడు భక్తుడే, ఆంజనేయ స్వామి భక్తుడు. ఆంజనేయ స్వామిని ప్రార్థించుకున్నాడు, గట్టు మీద కూర్చున్నాడు, ప్రార్థించుకున్నాడు. ఆంజనేయ స్వామి వచ్చాట. ఆయన బండి తోయడానికి ప్రయత్నిస్తే వీడు మాత్రం ఒడ్డు మీద కూర్చొని అలా చూస్తున్నాడు. అప్పుడు అన్నట్టు ఆంజనేయుడు, నేనేమో దీన్ని ఇలా చేయాలా, నువ్వు రోడ్డు మీద కూర్చుంటావు అని చెప్పి ఆయన చేయటం మానేశాడని ఒక కథ చెప్పారు ఎవరు. కావాలంటే కాబట్టి మన యొక్క ప్రయత్నం ఉంటేనే దైవం యొక్క సంకల్పం కూడా, సహాయం కూడా లభిస్తుంది. అందుకని ప్రయత్నం ముఖ్యం. ఈ ప్రయత్నం అనే దాన్ని బాగా పూర్తిగా మనకి వశిష్ఠ గీత అంతా కూడా పురుష ప్రయత్నం మీదే ఆధారం చేసుకుని ఉందండి. పురుష ప్రయత్నమే అని ఆ వశిష్ఠ గీతలో ఎన్నో సార్లు చెప్పుకోవడం జరిగింది. ఆది భూతములో ఆది దైవకం అనే పురుషత్వాన్ని చేర్చినప్పుడే, ఆది భూతములో ఆది దైవకం అనే పురుషత్వాన్ని చేర్చినప్పుడే నెగిటివ్ పాజిటివ్ చేరినట్టుగా ఈ రెండింటి ద్వారా కొంత ఫలితం తగ్గుతుంది. ఇక్కడ నెగిటివ్ పాజిటివ్ అంటే మానవ ప్రయత్నము, పురుషమేమో పురుష దైవకము, ఈ రెండు కలవాలి. అప్పుడే కొంత ఫలితం కాకపోవడం చేత విద్యాలయములలో విచ్చలవిడిగా వికార వేషములు వేసే యువకుల ద్వారా తల్లిదండ్రులకు తలవంపులు తెచ్చే పరిస్థితి ఈనాడు ఏర్పడుతున్నది. ఇది ఏనాడు ఒక మారణాస్త్రంగా బయలుదేరుతుందో చెప్పటానికి వీలు కాదు. అప్పుడు చెప్పారు, ఇప్పటికి బాగా ఇదైపోయింది. కనుక పిల్లలు చెడిపోవడానికి, పిల్లలు సక్రమమైన మార్గంలో లేకపోవడానికి తల్లిదండ్రులే మూల కారణం అని చెప్పక తప్పదు. ఆ తల్లిదండ్రుల ప్రయత్నం మీరే కారణం అంటున్నారు స్వామి. తల్లిదండ్రులు వారి స్వేచ్ఛ కోరవచ్చు పిల్లలకి, తల్లిదండ్రులు వారి ఆనందమును ఆశించవచ్చు, కానీ ఆనందమునకు గాని స్వేచ్ఛకు గాని కొంచెం హద్దును అందించాలి. అలాంటి హద్దు లేని జీవితము ఎద్దుగానో లేక చైతన్యము లేని మొద్దుగానో తయారవుతుంది. గత 3-4 సంవత్సరాల క్రితం కొడుకు అడిగాడని చెప్పని ఒక మంత్రి గారు 2 కోట్ల రూపాయలతో వచ్చి చిన్న కారు కొనిస్తే హైదరాబాద్ లో ఆ పిల్లలకు గుద్దుకొని వెంటనే అతను చనిపోవడం జరిగింది. 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ముద్దుగా కొని పెట్టాట 2 కోట్ల రూపాయల కారు. కనుక ఎద్దుగా మొద్దుగా బయలుదేరక మనము సిద్ధులుగా బయలుదేరాలి. ఆనాడే మానవ జీవితము కొంత సార్థకాన్ని అందుకోవడానికి అవకాశం ఉంది అని తల్లిదండ్రులు పిల్లల పెంపకంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెప్తున్నారు. ఆధ్యాత్మిక విద్యే సరి అయిన విద్య. విద్య అంటే ఏమిటి? పొట్టకోటి విద్య కాదు. ఆధ్యాత్మిక విద్యయే సరి అయిన విద్య. ఈనాటి విద్యలన్నీ పొట్టకోటి విద్యలు అనక తప్పదు. నిజంగా ఆధ్యాత్మిక విద్య సరి అయిన విద్య. చదువుకున్నటువంటి వారు కూడాను ఆత్మద్రోహిగా మనస్సుకు ఇష్టము లేకపోయినా కొన్ని పెడమార్గములు త్రొక్కక తప్పదని ఎంతగానో బాధపడుతున్నారు. అది నాకు తెలుసు. తప్పులు చేయటానికి ఇష్టము లేని సద్గుణవంతులు కూడాను ఎంతగానో బాధపడుతున్నారు. ఇటువంటి విద్యకు వివేకములకు లేదా విజ్ఞాన ప్రజ్ఞాన సుజ్ఞానములకు ఏమాత్రమో సంబంధం లేదు. ఈ విద్యకిను ఈ విజ్ఞానము ప్రజ్ఞానము సుజ్ఞానం అనే వాటికి సంబంధం లేదు. ఇవి విద్యతో దొరికేవి కావు. విజ్ఞాన ప్రజ్ఞాన సుజ్ఞానములు అనుగ్రహముతో లభించుతాయి అవి. కనుక అనుగ్రహం అనే విద్యకు మీరు పాత్రులు కావటానికి ఈ అనుగ్రహం అనే విద్య ఎలా వస్తుంది మనకంటే భగవంతుని యందు విశ్వాసము, భగవద్ విశ్వాసము, అలాగే హృదయం నింపుకోవాలి. భగవంతుని పైన ఉన్నటువంటి విశ్వాసమును పదిలముగా ఉంచుకోవాలి, తొనకకుండా బెనకకుండా. లేకపోతే మన విద్యలంతా ఏం ప్రయోజనం? ఒక్కొక్కరు తలా 2-3 డిగ్రీలు తీసుకుంటారు. భిక్షపాత్రలు అంటారు స్వామి వాటిని. ఎంఏ ఒక భిక్షపాత్ర, బిఏ ఒక భిక్షపాత్ర, బిఎస్సి ఒక భిక్షపాత్ర. ఈ భిక్షపాత్రలు తీసుకుని ఆఫీసు పోయి ఉద్యోగం అని ముష్టెత్తుతారు. ఏం ఉద్యోగం? యోగము లేక ఎట్లా వస్తుంది? యోగము లేక ఉద్యోగం ఎక్కడి నుంచి వస్తుంది? ఇలాంటివి నిజమైన విద్యలు కాదు. ఈనాడు తల్లిదండ్రులు మా పిల్లవాడు చక్కగా కాలేజీకి పోతున్నాడే, చదువుతున్నాడే అని ఆనందించవచ్చును. కానీ రేపటి నుండి కళ్ళ నిండుకు నీరు కార్చవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. అతి జాగ్రత్తగా మొట్టమొదటనే దానిని అరికొట్టుకోవడానికి పూనుకోవాలి. ఆధ్యాత్మిక మార్గంలో ఇది ఒక సాధనం. ఆ ఉద్దేశ్యంతోనే నేను కాలేజీలు స్థాపించాను. ఈనాడు ఆధ్యాత్మిక మార్గమందు స్వామి అనేక రకములుగా బోధించవచ్చును.
స్వామి సంకల్పించుకొని ఎట్టివారి హృదయాలు కూడాను గట్టిగానున్నవి మెత్తగా మార్చవచ్చని మీరు అనుకోవచ్చు. మార్చడం గొప్పతనం కాదు, నేర్పడం గొప్పతనం కాదు, చెప్పి చేయించడమే కాక చేసి చూపించడం చాలా అవసరం. స్వామి జీవితం అంతా కూడా అవతారాలు అంతా కూడా చేసింది అది ఏమిటంటే చెప్పి చేయించడం కాదు, చేసి చూపించినటువంటి ఆయన. అందు నిమిత్తమై కాలేజీలు స్థాపించి తద్వారా ఆ పిల్లలను సక్రమమైన మార్గంలో తర్ఫీదు చేసి వారిని తిరిగి కొన్ని కాలేజీలకంతా పంపి వారి ద్వారా తిరిగి వాటిని అభివృద్ధి పరచడానికి కూడుకోవాలి. ఇది యొక్క భగవత్ సంకల్పం. ఈ రోజున సత్యసాయి విద్యా సంస్థలలో చదివినటువంటి విద్యార్థులు కనుక మనం గమనించినట్లయితే బయట ఉన్నటువంటి విద్యార్థులకి వారికి అష్టమశకాంతరం భేదం కనపడుతూ ఉంటుంది. వాళ్ళ మాట వ్యవహారం తీరులో గాని కూడా స్పష్టమైనటువంటి భేదము సత్యసాయి సంస్థల్లో ఉన్నటువంటి విద్యార్థులకి బయట విద్యార్థులకి మనం గమనించగలుగుతాం. స్వామి చెప్పేటువంటివన్నీ కూడా లోకములో పనికొచ్చేటువంటివి, ఆచరించదగినవి, ఆచరించవలసినవి చెప్తారు. అంతా కూడా మనకి అర్థమయ్యే రీతిలో స్వామి మన జీవితాన్ని ఆధ్యాత్మికతకు ముడిపెట్టి చెప్తూ ఉన్నటువంటి విషయాలన్నమాట ఇవి. కాబట్టి మన యొక్క ప్రయత్నంతోటే భగవంతుని యొక్క అనుగ్రహం లభిస్తుంది అని చెబుతూ తల్లిదండ్రులు పిల్లల్ని పెంచవలసిన మార్గం కూడా చెప్పారు. సాయిరామ్ అండి.